టీజీ భరత్ గారు సతీష్ కుటుంబాన్ని పిలిపించుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసింటే ఈ కర్నూలు టౌన్లో ఆయన స్థాయి 100% పెరిగేది. ఆయన ఆ పని చేయకుండా సిద్ధార్థరెడ్డిని తిట్టిన వాళ్ళకి 10,000 రూపాయలు, సిద్ధార్థరెడ్డి పైన సెల్ఫీ వీడియో చేసిన వాళ్ళకి 20,000 రూపాయలు, ప్రెస్ మీట్ పెడితే గాన కార్పొరేటర్ సీటు, అంతకన్నా ఎక్కువ సిద్ధార్థరెడ్డి ఇంటిపైకి పోతామని చెప్తే గాన స్టోర్ బియ్యము. ఈ మాటలు ఈ డీల్లు అన్నీ చేయడంతో ఆయన స్థాయి 500% ఈ కర్నూల్లో పడిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఏంది, వాళ్ళని సతీష్ అనే కుటుంబానికి ఒక దళిత పిల్లోడికి న్యాయం చేయమని నేను అడిగితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట ఏమో తెలుసా? సిద్ధార్థ, నువ్వు టికెట్ తెచ్చుకో, 3 ఎలక్షన్లు చేసినావు, 3 ఎలక్షన్లు చేసినా కూడా నీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. భరత్ గారు, మీ వయసు ఎంత సార్? 50 సంవత్సరాలు. మీరు ఎమ్మెల్యే అయింది ఏ వయసులో సార్? 48 సంవత్సరాలకి. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడింది ఎప్పుడు సార్? 43 సంవత్సరాలు. నా వయసు ఎంత సార్? 33 సంవత్సరాలు. నీ వయసు వచ్చినప్పటికి కూడా నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడుగు. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నాకన్నా ఎక్కువ నీకు ఉండడం ఏంది? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్ అయినా, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడినైనా, నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా, నా ఎంట తిరిగిన ఎంతోమందిని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా గెలిపించుకున్నా. ఈ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు పార్టీ తరఫున ప్రచారానికి పోయినా, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా, ర్యాలీలు చేసినా, ధర్నాలు చేసినా. 33 సంవత్సరాలకే సిద్ధార్థరెడ్డి అంటే ఒక గుర్తింపు నేను తెచ్చుకున్నా. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాలు ఊగుతాయినారా సార్? నేను అడిగే ప్రశ్న ఏంది? సతీష్ అనే కుటుంబానికి న్యాయం చేయండి సార్ అని నేను అడుగుతుంటే, సిద్ధార్థ టికెట్ తెచ్చుకో, నిలబడు, ఇదే నువ్వు మాట్లాడే మాట. అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు సార్ మీరు? సిద్ధార్థ ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు. మీరు ఏ ఫార్మా కంపెనీ కాడ డబ్బులు తెచ్చుకున్నారనేది నేను చెప్పేదానికి సిద్ధంగా ఉండా, కానీ గవర్నమెంట్లో ఉండేది మీరు. నేను ఫార్మా కంపెనీ పేరు చెప్తే ఏం చేస్తారు మీరు? వెంటనే రేపు పొద్దున్నే ఆ ఫార్మా కంపెనీ వాడిని మీ మీడియా ముందర కూర్చోబెట్టి మేము టీజీ భరత్కు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పిస్తారు. ఫాల్స్ అలిగేషన్లు చేసినాడు సిద్ధార్థరెడ్డి అని మాట్లాడుతున్నారు. ఫాల్స్ అలిగేషన్లు చేసింది సిద్ధార్థరెడ్డి కాదు. ఫాల్స్ అలిగేషన్లు చేసి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదే కర్నూలు టౌన్లో నారా లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు హఫీజ్ ఖాన్ 600 కోట్లు ఎత్తినాడు అని చెప్పి మీరు అలిగేషన్ చేసినారు. ఈరోజు టీజీ భరత్ గారు మంత్రి 2 ఏళ్ళు అయింది, కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ళు అయింది. కనీసం 6 కోట్లన్నా రికవరీ చేసినారా? దిన్నదేవరపాడు కాడ ఉండే ఈ రోజు కూడా వెంచర్లు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. మీరు అడ్డుకున్నారా? మా పక్క నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పైన నారా లోకేష్ చేసినటువంటి అలిగేషన్ ఏంది? కబ్జాల కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చెరలో నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని ఎకరాల భూమిని రికవరీ చేసినారు? ఎన్ని ఎకరాల భూమిని మీరు పేదవాళ్ళకు పంచినారు? గుండు 0. అంటే ఫేక్ అలిగేషన్లు చేసేది మీరేనా? అయిపోయిన తర్వాత ఆడ శ్రీశైలంకు పోయినారు. ఆడ ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డికి ఒక పేరు పెట్టినారు. ఏమని? చీటింగ్ చక్రపాణి రెడ్డి అని పెట్టినారు. ఆయన పైన ఈ రోజు వరకు ఎన్ని చీటింగ్ కేసులు నమోదు చేసినారు? ఎన్ని 420 కేసులు నమోదు చేసినారు? చేయలేకపోయినారు. ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు ఓట్ల కోసం ఆయన పైన కూడా ఫేక్ అలిగేషన్స్ చేసినారు కాబట్టి. ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థరెడ్డి 400 కోట్లు ఎత్తినాడంట. ఇది ఒకరోజు ఆర్టికల్. రెండో రోజు ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థరెడ్డి 200 కోట్లు ఎత్తినాడంట. ఒకరోజు 100 కోట్లు ఎత్తినాడంట. అన్నీ అయిపోయి లాస్ట్కి ఈరోజు ఏమి ఇచ్చినారు? విజిలెన్స్ వాడు 40 కోట్ల అవకతవకలు జరిగినాయి కాబట్టి సిద్ధార్థరెడ్డి పైన కానీ మినిస్టర్ గారి పైన కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంట. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి తప్పుడు కేసులు, తప్పుడు కంప్లైంట్లు నమోదు చేసి ఇబ్బందులు పెడతాండేది ఎవరు? మీరు కదా. మీరు చేస్తానే ఫాల్స్ అలిగేషన్లకి, ఫాల్స్ కేసులకి మళ్ళీ తిరిగి సిద్ధార్థరెడ్డి ఫాల్స్ అలిగేషన్లు చేస్తారని మాట్లాడతారా? వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు? బైరెడ్డి శబరి గారు. ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్, పెట్రోల్ దొరకడంలే. పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటూ దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థరెడ్డి గారు రౌడీ, గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం శబరి గారు, సంతోషం. మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా?
మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరవ్ వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా, స్పందించలే? నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? దానిపైన స్పందించారు. కానీ సిద్ధార్థ రెడ్డి పైన స్పందించాలంటే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ, గూండా, క్రిమినల్. సిద్ధార్థ రెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపించేసినారా? 5 పైసలైనా నిజాయితీ ఉండాలి కదా. పిల్లల్ని గారవంగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు. కానీ కొండ మీద కోతినైనా తీసుకొని వచ్చి ఇచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. బైరెడ్డి శబరి గారికి డాడీ నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు పీజీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు ఎంపీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. 100 కోట్ల ఆస్తులు ఇచ్చినాడు. ఈ ప్రపంచంలోనే లావిష్ లైఫ్ స్పెండ్ చేసుకునేంత అవకాశం నీకు ఇచ్చినాడు మీ ఫాదర్. అటువంటి మీ ఫాదర్ని ఎవడు పడితే వాడు విమర్శిస్తుంటే ఒక్కరోజు స్పందించని బైరెడ్డి శబరి గారు సిద్ధార్థ రెడ్డి పైన మాట్లాడమంటే మాత్రం అమెరికాలో ఉన్న ఫ్లైట్ ఎక్కి కర్నూలుకి వస్తారు. ఎందుకు? ప్రతిపక్షంలో ఉండాలే, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. నేనేమన్నా మాట్లాడినా తిరిగి మాట్లాడాడులే. ఒకవేళ వాడు ఏమన్నా మాట్లాడితే నేను వెంటనే ప్రెస్ ముందు కూర్చొని మహిళను ఎవరైనా ఇలా మాట్లాడచ్చా అండి, డాక్టర్ని ఎవరైనా ఇలా మాట్లాడచ్చా అండి అని ఏడ్చి మళ్ళీ బురద అంతా వాడిపైన చల్లొచ్చని ఒక ఆలోచన. వాని ఎంట ఉండేది కిడ్నాపర్లు, గంజాయి బ్యాచ్. నా ఎంట ఉండేది సరే వాళ్ళే. నిన్న ఆమె ప్రెస్ మీట్ మాట్లాడే ముందర ఆమె వెనక నిలబడిన ఒక్కొక్కని పేరుతో సహా చెప్తా నా వల్ల లాభ పొందినాడు. ఆమె వెనక పక్క నిలబడిన చెరుకుచర్ల సుధాకర్ రెడ్డి అనేటువంటి మున్సిపల్ చైర్మన్ చేసింది సిద్ధార్థ రెడ్డి. మున్సిపల్ చైర్మన్ అయ్యేదానికి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, అది కూడా నష్టపోకూడదని అతని బిడ్డకు మెడికల్ సీటు ₹1 కోటి విలువ చేసే మెడికల్ సీట్ ఇప్పించింది ఇదే సిద్ధార్థ రెడ్డి. వీళ్ళు 24 గంటలు ఒకడేమో యూట్యూబ్ స్టార్ అంటాడు, ఒకడేమో ఫ్యాక్షనిస్ట్ అంటాడు, ఒకడేమో రౌడీ అంటాడు, ఒకడేమో స్టాండప్ కమిడియన్ అంటాడు. ఏంది ఇన్ని పాత్రలు పోషిస్తానన్నా నేను? ఒకడు శాప్ చైర్మన్ అంటాడు, ఒకడు యోజన విభాగం అధ్యక్షుడు అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే కుక్కలు మురుగుతుంటాయి, మాట్లాడకూడదు, నేను పిల్లోడికి న్యాయం చేయాలని పోరాడినా, అంతకుమించి మాట్లాడకూడదని అనుకున్నాను నేను. కానీ దురదృష్టవశాత్తు నిన్న టీజీ వెంకటేష్ గారు మాట్లాడినారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉంటుంది ఆయనకి. ఎవరికి? టీజీ వెంకటేష్ గారికి. ఆయన నా పేరు ప్రస్తావించకుండా